ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేయవన్నీ విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయను గాక. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో ఇలా సెలవిస్తుంది, నోవహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడాయను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. నోవహు దేవుని యొక్క కళ్ళలో కృప పొందినవాడాయను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క కృపకు మనం ప్రార్థిస్తాం. అయ్యా నీ కృప నాకు కావాలి, నీ కృప దయచేయ్యా అని చెప్పి మనం ప్రార్థిస్తామండి. ఎవరికి దేవుడు కృప దయచేయగలడు అని మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. నోవహుకు దేవుని యొక్క కళ్ళలో కృప పొందడానికి కారణం ఏంటి, ఆయనకు దేవుని యొక్క కృప దొరకడానికి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన యొక్క జీవితం అండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నోవహు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనం సెలవిస్తుంది, నెమ్మది. నోవహు అంటే ఏంటి? నెమ్మది. కానీ ప్రియులారా, తమిళ బైబిల్లో నోవహు అంటే ఓదార్పు, ఓదార్చువాడు అనేటువంటి అర్థంలో రాయబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఎవరినంటే తన యొక్క యథార్థమైనటువంటి జీవితము ద్వారా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క హృదయాన్ని ఓదార్చాడండి. ఎందుకంటే యెహోవా దేవుడు యొక్క లోకంలో ఉండేటువంటి మనుషులందరూ చూస్తున్నారు. అందరూ దేవుని దుఃఖపరిచేటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, దేవునికి విరోధముగా పాపం చేస్తున్నారు. అప్పుడు దేవుడు మనిషిని యొక్క లోకంలో సృష్టించిన బట్టి ఆయన హృదయంలో దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఒకవైపేమో ఈ యొక్క లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని యొక్క హృదయానికి వేదనను కలుగజేస్తున్నారు. కానీ ఒక్క నోవహు మాత్రము తన యొక్క యథార్థమైన పరిశుద్ధమైన జీవితము ద్వారా దేవుని యొక్క హృదయాన్ని ఓదార్స్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క జీవితం ఎలాగుందనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన స్వభావాలు ఎలాగున్నాయండి? మన స్వభావాల ద్వారా దేవుని యొక్క హృదయం ఓదార్చబడుతుందా, లేకుంటే దేవుని యొక్క హృదయం దుఃఖపడుతుందా అని మనం ఒకసారి ఆలోచిద్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు నోటి మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా, వేదన పడుతున్నాడా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం. నోవహుకు దేవుని యొక్క కళ్ళలో కృప దొరకడానికి కారణము ఆయన యొక్క జీవితము ద్వారా, పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని ఓదార్చగలిగాడు. కాబట్టి దేవుని ఆయన కృపను నోవహుకు దయచేశాడు. రెండవది, నోవహుకు దేవుని యొక్క కృప దొరకడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే ప్రియులారా, అందరూ దేవునికి దూరం అయ్యారు. ఈ ఒక్క నోవహు మాత్రము దేవుని వదిలిపెట్టలేదన్న. అందరూ దేవుని వదిలిపెట్టేశారు. అందరూ దేవునికి దూరంగా ఉన్నారు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ యొక్క నోవహు మాత్రము దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు. తన ఇష్టానుసారంగా జీవించలేదు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నాడు, దేవునితోనే ఉన్నాడు. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, నా పక్షాన ఎవరైనా ఉన్నారంటే నోవహు అని ఉంటాడు. అయ్యా, నేను నా కుటుంబం నీ పక్షాన ఉన్నామని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని వదిలిపెట్టలేదండి. ఏం మాత్రము తన యొక్క ఆశలా లేకుంటే దేవుని యొక్క చిత్తం అన్నప్పుడు తన ఆశలను తీసి పక్కన పెట్టి దేవుని చిత్తానికైనా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈరోజు మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామండి? మన యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికా, లేకుంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికా అనేటువంటి దాన్ని మనం ఆలోచిద్దాం. నోవహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందినవాడు. ఆయన కారణం ఎందుకో తెలుసా? ఆయన తన ఇష్టానుసారంగా జీవించలేదు, దేవుని చిత్తానుసారంగా జీవించాడు. కాబట్టి దేవుడు ఆయనకి తమ కృపను దయచేశాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని యొక్క కృప మనకు దొరకాలంటే మనం కూడా దేవుని ఓదార్చేవారిగా, మన జీవితము ద్వారా, మన క్రియల ద్వారా దేవుని యొక్క హృదయాన్ని ఓదార్చేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది, దేవుని యొక్క కృప నోవహుకు దొరకడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మాత్రం కాదు, ఆయన కుటుంబాన్ని కూడా ఆయన దేవుని వైపు తిప్పుకోగలిగినటువంటి వ్యక్తిగా తన యొక్క కుటుంబాన్ని హెచ్చరిక చేస్తుంటాడండి. ప్రతిరోజు హెచ్చరిక చేస్తుంటాడు. ఇదిగో పిల్లలారా, లోకమంతా కూడా దేవుని దుఃఖపరుస్తుంది. మనము మాత్రము ఏ కారణం చేత కూడా మీరు మీ స్వభావాల్లో దేవుని దుఃఖపరచకూడదు. జాగ్రత్తగా ఉండండి. లోక పాపాలకి, లోక క్రియలకు మీరు స్థలం ఇవ్వకూడదు. మీరు దేవుని బిడ్డలు అని చెప్పి చాలా కఠినంగా తన బిడ్డలను హెచ్చరిక చేస్తుంటాడండి. కాబట్టి ఆయన మాత్రం కాదు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు అయినటువంటి షేము, హాము, యాబేతులు, వారి యొక్క 3 భార్యలు కూడా ప్రియులారా 8 మంది దేవునితో నడిచారు, దేవుని పక్షాన ఉన్నారు. కాబట్టి దేవుడు నోవహుకు తన యొక్క కృపను దయచేశాడు. ఈరోజు మన కుటుంబం ఎలాగుందండి? కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే తండ్రి మాత్రం రక్షించబడి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడడానికి కూడా, దేవుని గురించి మాట్లాడడానికి కూడా
కొంతమందికి సమయం ఉండదండి. తల్లిదండ్రులు రక్షింపబడి ఉంటారు, పిల్లల లోకంలో ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని గురించి చిన్నప్పటి నుంచి చెప్పలేదు కాబట్టి బిడ్డలు ఇష్టానుసారంగా జీవించారు. ఇప్పుడు చెప్పి వాళ్ళకి ఏ లాభం లేదు. కాబట్టి ప్రియులారా, మనము మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కూడా మనము దేవుని వైపు తిప్పుకోగలిగే వారిగా మనం ఉండాలి. ఈ 3 కారణాలు, ఈ యొక్క 3 స్వభావాలు నోవహు యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి దేవుడు నోవహుకు తమ కృపను దయచేశాడని మనం చదువుతున్నాం. ఆయన తన జీవితం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని ఓదార్చాడు, దేవునితో నడిచాడు, తన కుటుంబాన్ని కూడా దేవుని వైపు తిప్పుకున్నాడు. కాబట్టి నోవహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందినవాడు. ఆయన ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నోవహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందినవాడు ఆయనను తండ్రి మేము వాక్యం తండ్రి చదువుతున్న ప్రకారం అయ్యా, మాకు సహోదరులు కూడా తండ్రి నోవహు వల్ల తండ్రి మేమందరం జీవించిన కృప దయచండి అయ్యా. నోవహు వల్ల తండ్రి నీ యొక్క హృదయాన్ని తండ్రి అయ్యా స్తోత్రం, మేము ఓదార్చేవారిగా ఉండడానికి, మా పరిశుద్ధ జీవితం ద్వారా ఓదార్చేవారిగా ఉండడానికి, నీ చిత్తానుసారంగా నడిచేవారిగా ఉండడానికి అయ్యా స్తోత్రం, మా కుటుంబాన్ని కూడా తండ్రి నీ వైపు తిప్పుకునేటువంటి తండ్రి కృప తండ్రి స్తోత్రం అయ్యా. అయ్యా స్తోత్రం, ఆ యొక్క స్వభావం కలిగిన వారిగా మేము ఉండడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా స్తోత్రం. నోవహు వల్లే తండ్రి స్తోత్రం అయ్యా, నీ చిత్తానుసారంగా జీవించడానికి, నీతో నడవడానికి తండ్రి కృప దయచేయమని తండ్రి, ఈ యొక్క మాట వింటున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క కృపను అనుగ్రహించమని తండ్రి, మేము ఏ మాత్రం కూడా తండ్రి యొక్క హృదయాన్ని తండ్రి దుఃఖపెట్టని వారుగా, సంతోషపెట్టేవారుగా ఉండడం కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.